మీరు రాకపోతే నేనేం చేసేది సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత? ఒక 4 మార్క్స్. చాప్టర్ వెయిటేజ్ ఎంత అంటే 4 మార్క్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పటివరకు మనము డయాగ్రామ్స్ అనేది చాలా చూసుంటాం. ఇప్పటివరకు మనం చూసిన డయాగ్రామ్స్ ఏమేంటి? ఏంటి? స్క్వేర్ చూసుంటాము, ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్, ఇంకా పారలెలోగ్రామ్. ఓకేనా? ఇవి కాకుండా ఇంకేమైనా మనం చూసామా? రాంబస్, సో ఇవి కాకుండా ఇంకేదైనా డయాగ్రామ్స్ మనం చూసామా అంటే లేదు, ఆబ్వియస్లీ నో. సో ఇప్పటివరకు మనం చూసిందంతా 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అనమాట. ఇప్పటివరకు మనం చూసిన డయాగ్రామ్స్ అంతా ఏంటి? 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్. సో ఈ 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్కి ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఈ 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అంటే ఏమని చూద్దాం. 2D షేప్స్. ఈ 2D షేప్స్ అంటే ఏమని చూద్దాం. సో ఏ ఆబ్జెక్ట్ కన్నీ లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఓన్లీ లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటాయి. హైట్ అనే ఒక 3rd డైమెన్షన్ అనేది ఉండదు. సో అలాంటి డయాగ్రామ్స్ మనం ఏమంటాము? 2D షేప్స్ అంటాం. ఎగ్జాంపుల్ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సర్కిల్, పారలెలోగ్రామ్, రాంబస్, ట్రెపీజియం అండ్ సెమీ సర్కిల్. సో ఇవన్నీ ఏంటి? 2 డయాగ్రామ్స్, 2D డయాగ్రామ్స్ అనమాట. సో నెక్స్ట్ ఏరియాస్ రిలేటెడ్ టు 2D డయాగ్రామ్స్ అనేది మనము చూసాం. ఏరియాస్ అంటే ఏంటి? సో దీని యొక్క ఏరియా ఏంటి? πr స్క్వేర్. దీనికి సైడ్ ఏ అనుకుంటే ఏ స్క్వేర్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటే ఎల్ ఇంటూ బి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది ఏమవుతుంది? ఏరియా అవుతుంది. ఓకేనా? సో ఇవి కాకుండా దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ 3D షేప్స్. ఓకేనా? సో ఎప్పుడైతే లెంత్ బ్రెడ్త్ కాకుండా ఒక 3rd డైమెన్షన్ అంటే హైట్ లేదా డెప్త్ అంటాం. సో అలాంటి ఫ్యాక్టర్ ఒకటి ఇంక్లూడ్ అవుతుందో, సో వాటిని మనం ఏమంటాము? 3D షేప్స్ అంటాం. 3D షేప్స్ అంటాం. సో 3D షేప్స్లో ఏమేమి ఉంటాయి? లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ లేదా డెప్త్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో వీటికి ఏరియాతో పాటు వాల్యూమ్ అనేది ఉంటుంది. ఏరియాతో పాటు ఏముంటుంది? వాల్యూమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై సర్ఫేస్ ఏరియా? ఏరియా ఆక్యుపైడ్ బై ద 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. బై ఇట్స్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? అంటే ఏంటి? అవుటర్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైక్ ఉంది. ఓకేనా? సో ఈ మైక్ ఏ షేప్లో ఉంది? క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఏ షేప్లో ఉంది? క్యూబాయిడ్ షేప్లో ఉంది. సో ఎప్పుడైతే నేను ఇది ఒక 3 డైమెన్షనల్ స్పేస్లో పెడతాను, సో మనం ఉండేది ఏ డైమెన్షన్? 3 డైమెన్షన్. సార్ ఎలా చెప్తారు? లెంత్ ఉందా, బ్రెడ్త్ ఉందా, హైట్ ఉందా? కాబట్టి మనం ఉండే ఏ డైమెన్షన్? మనం ఉండేది 3 డైమెన్షనల్ స్పేస్ అనమాట. ఓకే, ఒక 3 డైమెన్షనల్ స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ ఎంత స్పేస్ అయితే కవర్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే ఈ లెంత్ కవర్ చేసిందా, ఈ విడ్త్ కవర్ చేసిందా, ఈ హైట్ కవర్ చేసింది. సో దీన్ని ఏమంటాం మనము? సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకేనా? సర్ఫేస్ ఏరియా అనేది అంటాం. అగైన్ ఈ సర్ఫేస్ ఏరియాలో మనకి 2 టైప్స్ ఉందన్నమాట. సర్ఫేస్ ఏరియాలో ఎన్ని టైప్స్ ఉంది? 2 టైప్స్ ఉంది. దాన్నే ఏమంటాం మనము? ఒకటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సెకండ్ వన్ ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా గురించి చూద్దాం. ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేస్తాము? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్
ఏం చూస్తాము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదనమాట, ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఓన్లీ కర్వ్డ్ పార్ట్ ఆఫ్ ద షేప్, కర్వ్డ్ పార్ట్ ఆఫ్ ద షేప్ ఎక్స్క్లూడింగ్ ఇట్స్ బేసెస్. సో ఈ బేస్ ఉంటాయి కదా, సో ఆ బేసెస్ అన్నిటిని మనం ఇగ్నోర్ చేసి, బేసెస్ని ఇగ్నోర్ చేసి, ఓకేనా, సో చుట్టూ ఉన్న వాటిని మాత్రం కన్సిడర్ చేసుకుంటే, ఓకేనా, అగైన్ సో ఇది తీసుకుంటాను. సో ఇది ఏ ఫార్మెట్లో ఉంది, క్యూబాయిడ్. ఏంటి, క్యూబాయిడ్, ఓకేనా. సో 3 డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ క్యూబ్, సారీ రెక్టాంగిల్, 3 డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఏం చెప్పాను, బేసెస్ని ఇగ్నోర్ చేయమన్నా, అంటే టాప్ బాటమ్ ఈ రెండింటిని ఇగ్నోర్ చేసి, ఈ సైడ్ ఇది, ఇటు సైడ్ ఉండేది, ఇటు సైడ్ ఉండేది, సో ఈ 4 సైడ్స్ ఉన్న వాటిని కవర్ చేసుకుంటే దాన్ని ఏమంటాం మనము, కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటాం, ఓకేనా. అదే ఒకవేళ టాప్ అండ్ బాటమ్ కూడా కన్సిడర్ చేసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, టాప్ అండ్ బాటమ్ కూడా కన్సిడర్ చేసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. క్లియరా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి డిఫరెన్స్ తెలిసిందా, క్లియర్, పర్ఫెక్ట్. ఈ చాప్టర్ మొత్తం ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ 2 ఆస్పెక్ట్స్ మాత్రమే మనము కవర్ చేస్తాం అనమాట, ఓకేనా, గుడ్. సో దీంతో పాటు మనకి ఏముందంటే వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే ఎంత స్పేస్ తీసుకుంటున్నది, అంటే అవుటర్ పార్ట్ మాత్రం కవర్ చేసేది సర్ఫేస్ ఏరియా కిందకి వస్తుంది, ఓకేనా. అగైన్ సర్ఫేస్ ఏరియాలో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో ఓన్లీ సరౌండింగ్స్ మాత్రం కన్సిడర్ చేస్తే అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టాప్ అండ్ బాటమ్ కూడా కన్సిడర్ చేసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ దాని లోపల సరిపోతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు సో ఆ వాటర్ బాటిల్ లోపల ఎంత వాటర్ అయితే ఫిల్ అవుతుందో దాన్ని ఏమంటాము, వాల్యూమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఓకేనా, గుడ్. సో మనకి చాప్టర్లో ఉన్న టాపిక్స్, మనకి చాప్టర్లో ఉన్న షేప్స్ ఏమేమంటే క్యూబ్ ఉంది, క్యూబాయిడ్, స్పియర్, సిలిండర్, కోన్, హెమిస్పియర్ అండ్ ఇది లేదులేండి, ఓకేనా, ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి, క్యూబ్, క్యూబాయిడ్, స్పియర్, సిలిండర్ అండ్ కోన్, హెమిస్పియర్, ఓకేనా. ఎన్ని, 6 1 2 3 1 2 3. సో ఓవరాల్ ఎన్ని ఉన్నాయి మనకి, 6 మాత్రమే ఉంది. సో ఈ 6ని మనం ఏం చేస్తాము, కవర్ చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఫస్ట్, ఓకేనా. క్యూబ్. సో ఈ క్యూబ్ కనుక మీరు కన్సిడర్ చేసుకుంటే ఇదేముంది, క్యూబ్. సో లెంత్, హైట్, బ్రెడ్త్, ఓకేనా. సో లెంత్, బ్రెడ్త్, హైట్ క్యూబ్లో ఎలా ఉంటుంది, అన్నీ ఈక్వల్గా ఉంటుంది, కరెక్టా, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డి, ఇది డి, ఇది డి అనుకుంటాం, ఓకేనా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని, ఓకేనా, లేటరల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఏమంటారు, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు, ఓకేనా. సో ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియాలో నేను ఏం చెప్పాను, టాప్ బాటమ్ కన్సిడర్ చేయం, టాప్ బాటమ్ కన్సిడర్ చేయం, ఓకేనా. సో ఇన్ కేస్ ఆఫ్ క్యూబ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత, 4a², 4a². అదే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలనుకోండి టాప్ బాటమ్ కూడా కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సార్ ఇక్కడ 4a² ఎలా వచ్చింది, డౌటా, 4a² ఎలా వచ్చింది. సో నేనేం చెప్పాను, లేటరల్ సర్ఫేస్ ఏరియా లేకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఏం కన్సిడర్ చేస్తాము, సరే దీన్ని క్యూబ్ అనుకుందాం, దీన్ని క్యూబ్ అనుకోండి. సో ఈ ఏరియా దీని యొక్క బ్యాక్ సైడ్ ఏరియా, ఇటు సైడ్ ఏరియా అండ్ లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, ఓకేనా. సో ఫ్రంట్ సైడ్ ఇది అనుకుందాం, ఫ్రంట్ సైడ్ ఇది, దీని యొక్క ఏరియా ఎంత అవుతుందమ్మా, దీని యొక్క ఏరియా ఎంత, సో ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఏరియా ఏమవుతుంది, a² అవుతుందా, సో a². దీని బ్యాక్ సైడ్ ఏమవుతుంది,
ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్, దీనికి బ్యాక్ సైడ్ ఏ స్క్వేర్, ఇటు సైడు ఏ స్క్వేర్, ఇటు సైడు మొత్తం ఎన్ని ఏ స్క్వేర్, 4 స్క్వేర్, 4 స్క్వేర్. లేటరల్ సర్ఫేస్ ఏరియా క్లియరా? నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ఏం చేస్తాము, టాప్ బాటమ్ యాడ్ చేస్తాం. టాప్లో ఏ ఇంటూ ఏనా ఏ స్క్వేర్, బాటంలో సో ఆల్రెడీ 4 స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 6 స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా క్లియరా? సూపర్. నెక్స్ట్ వాల్యూమ్. నెక్స్ట్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఏమవుతుందంటే ఎలాంటి ఆబ్జెక్ట్స్కి అయితే ఏంటి, ఎలాంటి ఆబ్జెక్ట్స్కి అయితే టాప్ బాటమ్ ఏంటి, ఎలాంటి ఆబ్జెక్ట్స్కి అయితే టాప్ బాటమ్ ఒకేలాగా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ క్యూబ్ కానివ్వండి, ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ క్యూబ్ లేదా క్యూబాయిడ్, క్యూబాయిడ్ తర్వాత సిలిండర్, క్యూబాయిడ్ సిలిండర్. నెక్స్ట్ ఇంకేంటి, సో ఈ కేసెస్లో టాప్ బాటమ్ ఒకేలా, బేస్ రెండు ఎలా ఉంది, ఈక్వల్గానే ఉంది. అదే కోన్ కన్సిడర్ చేయండి, టాప్ బాటమ్ ఒకేలాగా ఉందా, లేదు. సో ఏ ఆబ్జెక్ట్స్కి అయితే టాప్ బాటమ్ సిమిలర్గా ఉందో వాటి యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేకి ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. ఏమంటే ఏరియా ఇంటూ హైట్. సో ఇక్కడ చూడండి, ఏరియా ఏంటి, ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్. హైట్ ఏంటి, అది కూడా ఏనే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్. క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మా క్యూబ్ క్లియర్గా అర్థమైందా? క్యూబ్ క్లియర్ కదా, నోట్ చేసుకుంటారా? సో ఈ ఫార్ములాస్ ఎలా వచ్చింది ఐడియా ఉంది కదా. షల్ వి గో ఫర్ నెక్స్ట్ వన్? గుడ్, సూపర్. మీకు అర్థమైందా లేదా, మీ యొక్క ఆన్సర్స్ని నాకు ఇక్కడ కమెంట్స్ రూపంలో చెప్పండి, ఓకేనా. మీకు ఒకవేళ మైక్ అన్మ్యూట్ చేసి చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే జస్ట్ కమెంట్ యువర్ ఆన్సర్స్ అండ్ ఫీడ్బ్యాక్. క్లియర్? ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి, క్యూబ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాము, క్యూబ్ తర్వాత క్యూబాయిడ్. ఓకే, అగైన్ క్యూబాయిడ్కి ఏంటి, లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూడండి ఏముంది, లెంత్ ఉంది, హైట్ ఉంది, ఓకేనా. సో ఫ్రంట్ సైడ్ లెంత్, వెనకాల హైట్, అటు సైడ్ కూడా అంతే కదా. సో ఏరియా ఏమవుతుంది, ఎల్ ఇంటూ హెచ్, వెనకాల కూడా సో 2L ఇంటూ హెచ్ ప్లస్. సో ఇటు సైడ్ చూద్దామా, ఇటు సైడ్ ఏమవుతుంది, బ్రెడ్త్ నెక్స్ట్ హైట్, BH. ఇటు సైడ్ కూడా BH, 2BH అయిందా. సో 2H కామన్ తీస్తే L ప్లస్ B, 2H కామన్ తీస్తే L ప్లస్ B. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్లియర్. ఇటు సైడ్ లెంత్, ఓకేనా, హైట్, ఓకేనా. ఏరియా ఏంటి, L ఇంటూ హెచ్. అదేవిధంగా ఇక్కడ L ఇంటూ హెచ్ కాబట్టి ఇటు సైడ్ కూడా L ఇంటూ హెచ్. సో L ఇంటూ హెచ్ ప్లస్ L ఇంటూ హెచ్, 2L ఇంటూ హెచ్. నెక్స్ట్ వన్ ఏంటి, సైడ్, ఇటు సైడ్ చూద్దాం, ఓకేనా. సో ఇది ఆల్రెడీ L, ఇది హెచ్, ఇది విడ్త్ అవుతుంది, విడ్త్ని బ్రెడ్త్ అని కూడా అంటాం, ఓకేనా. సో B ఇంటూ హెచ్. సో ఇటు పక్క B ఇంటూ హెచ్, ఇటు సైడు B ఇంటూ హెచ్, 2BH, ఓకేనా. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండిట్లో హెచ్ ఉంది కాబట్టి హెచ్ కామన్ తీస్తాను, L ప్లస్ B అనేది అవుతుంది, ఓకేనా. సో 2H ఇంటూ L ప్లస్ B.
2h ఇంటూ ఎల్ ప్లస్ బి లేటరల్ సర్ఫేస్ ఏరియా. సో ఎల్ఎస్ఏ అయింది. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏం చెప్పాను, టాప్ అండ్ బాటమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. టాప్లో చూడండి, టాప్లో ఏముంది, ఇదేంటి, ఇది బ్రెడ్తా, అగైన్ ఇదేంటి, లెంత్ బ్రెడ్త్. సో ఎల్ ఇంటూ బి, పైన ఎల్ ఇంటూ బి, బాటంలో ఎల్ ఇంటూ బి. ఓకేనా. సో ప్లస్ 2 ఇంటూ ఎల్ బి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, 2LB ప్లస్ BH ప్లస్ HL. క్లియర్? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? పర్ఫెక్టా? గుడ్. సో నెక్స్ట్ వన్ సి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ డయాగ్రామ్స్ తెలుస్తాయి. బేసిక్ డయాగ్రామ్స్ ఏంటి, క్యూబాయిడ్, కోన్, సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, ఇవి తెలిస్తేనే ఓకేనా. వీటిని కంబైన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడు, ఒక సిలిండర్ ఉంది ఓకేనా. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కంప్లీట్ అయి ఉంటుంది. అయిందా లేదా ఇంకా? ఓకే. సో కంప్లీట్ అయిన వాళ్ళకి తెలుసు, మీకు ఒక గులాబ్ జామ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది ఓకేనా. గులాబ్ జామ్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే ప్రాబ్లం ఏమంటే గులాబ్ జామున్ ప్రాబ్లం. ఎందుకు, ఇందులో ఒక సిలిండర్ ఉంటుంది, 2 హెమిస్పియర్స్ ఉంటాయి ఓకేనా. సో సిలిండర్ ఫార్ములా డిరైవ్ చేయాలి, హెమిస్పియర్ చూడాలి, ఇటు సైడ్ హెమిస్పియర్ చూడాలి, వీటన్నిటిని కంబైన్ చేసి ఫార్ములా ఎలా రాయాలనేది డిఫికల్టీగా ఉంటుంది ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ని ఓకేనా, 3D షేప్స్ని పీసెస్గా కట్ చేసి వాటిని జాయిన్ చేసినప్పుడు ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుందో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈజీగా చేయగలుగుతారు ఓకేనా. క్లియరా? సో క్యూబాయిడ్ ఫైన్. నెక్స్ట్ వన్ ఏంటి, సిలిండర్ ఓకేనా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో సిలిండర్ని వాటర్ బాటిల్ ఏం లేదా ఇక్కడ, ఒక్క సెకండ్ ఉంది. సో ఇది చూడండి. సో ఇది ఏ షేప్లో ఉంది, మా సిలిండర్ షేప్లో ఉంది. సో ఈ సిలిండర్ షేప్ని నేను పైన నుంచి చూస్తే, మీరు పైన నుంచి చూస్తే నాకేం కనిపిస్తుంది, మీకేం కనిపిస్తుంది, సర్కిల్ కనిపిస్తుంది. సారీ. సో ఈ సిలిండర్ని మీరు పైన నుంచి చూస్తే మీకేం కనిపిస్తుంది, మా సర్కిల్ కనిపిస్తుంది. సర్కిల్ అనేది కనిపిస్తుంది ఓకేనా. సో విచ్ ఈస్ దిస్ వన్, ఓకేనా. సో ఇప్పుడు నాకేం కావాలంటే పైన దాని యొక్క ఏరియా ఓకేనా. సో నాకు ఏరియా అని చెప్పడం కన్నా, సో నాకు దీని యొక్క ఓవరాల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ పార్ట్ ఏంటి, కర్వ్డ్గా ఉందా. సో ఫస్ట్ నేను కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది సైడ్లో ఏదైతే మనం టచ్ చేస్తామో వాటన్నిటిని మనం ఏం చేస్తాము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం, సైడ్లో ఉన్న వాటిని. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి టాప్ బాటమ్ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది ఓకేనా. సో నాకు పైన నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఒక సర్కిల్ అనేది ఉంటుంది. సో ఈ సర్కిల్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది చెప్పండి. సో సర్కిల్కి కర్వ్డ్, సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది అంటే ఏమవుతుంది చెప్పండి, పెరిమీటర్ అవుతుంది. ఏమవుతుంది, పెరిమీటర్ అవుతుంది. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత, 2πr. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత, 2πr. సో నేను ఒక సర్కిల్ ఉంది, దీని యొక్క పెరిమీటర్ ఎంత, 2πr. సో
ఈ ఒక సర్కిల్ కింద ఇంకొక సర్కిల్ని మళ్ళీ యాడ్ చేస్తా, ఇంకో సర్కిల్ని యాడ్ చేస్తా. అప్పుడేమవుతుంది, ఇది 2πr, ఇది కూడా 2πr. సో అదేవిధంగా ఇంకోటి యాడ్ చేస్తా, ఓకేనా, 2πr. సో ఈ విధంగా నేను యాడ్ చేసుకుంటూ వెళ్తే నాకు ఈ విధంగా నేను ఎన్ని యాడ్ చేశాను, హెచ్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ని పైలప్ చేశాను అనమాట. పైలప్ అంటే ఏంటి, ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళడం, ఓకేనా. సో హెచ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, 1 ఉన్నప్పుడు 2πr, 2 ఉన్నప్పుడు ఏంటి 2 × 2πr, 3 ఉన్నప్పుడు 3 × 2πr, హెచ్ ఉన్నప్పుడు h × 2πr, which indicates 2πr h, ఓకేనా. సో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అప్పుడు 2πrh. సో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సో ఏమవుతుంది 2πrh. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్లియరా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియాకి మనం ఏం చెప్పాము, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. సో టాప్ యొక్క ఏరియా ఎంత, టాప్ యొక్క ఏరియా πr², బాటమ్ సర్కిల్ యొక్క ఏరియా πr². సో 2πrh, ఓకేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది చెప్పండి, టోటల్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. సో ఇందాకే కనుక్కున్నామా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh ప్లస్ టాప్ ఏరియా ఎంత, బాటమ్ అప్పుడు ఏమవుతుంది 2πr² అవుతుందా, 2πr². రెండిట్లో 2πr కామన్ తీయచ్చా, 2πr కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది h ప్లస్ ఆర్, 2πr × h ప్లస్ ఆర్. క్లియరా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చూసాము, టోటల్ సర్ఫేస్ ఏరియా చూసాము. నెక్స్ట్ వన్ ఏంటి, వాల్యూమ్. సో సిలిండర్కి టాప్ బాటమ్ ఎలా ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. కాబట్టి వాల్యూమ్ ఏం చెప్పాను, వాల్యూమ్ ఏమవుతుంది πr² × h అవుతుంది. క్లియర్. సి ఏరియా ఇంటూ హైటే కదా చెప్పింది, టాప్ బాటమ్ ఒకేలాగా ఉంటే ఏరియా ఇంటూ హైట్. ఏరియా ఎంత ఇక్కడ πr², హైట్ ఎంత πr²h. క్లియర్. నెక్స్ట్ వన్ ఏంటి, కోన్. సో కోన్ షేప్ ఎలా ఉంటుందంటే బాటంలో మనకి సర్కిల్ ఉంటుంది, టాప్లో వచ్చి మీకు పాయింట్ ఉంటుంది, పాయింట్ లాగా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. బాటంలో ఏముంటుంది, సర్కిల్ ఉంటుంది, పైన వచ్చి పాయింట్ ఉంటుంది. కోన్లో మనకి 2 లెంత్స్ అనేది ఉంటాయి. సో లెంత్ అనొచ్చు లేదా హైట్ అనొచ్చు. కోన్లో హైట్ ఎన్ని ఉంటుందంటే 2 హైట్ ఉంటుంది. ఒకటి నార్మల్ హైట్, ఓకేనా. సో ఎప్పుడైతే హైట్ అని కన్సిడర్ చేస్తారో ఇట్ ఈస్ నార్మల్ హైట్. సెకండ్ థింగ్ ఏమంటే స్లాంట్ హైట్ అంటాం, సో ఈ హైట్ ఉంది చూసారా, సో దీన్ని స్లాంట్ హైట్ అంటాము. దీన్ని ఎల్తో డినోట్ చేస్తారు. దేంతో డినోట్ చేస్తారు, ఎల్తో డినోట్ చేస్తారు. నార్మల్ హైట్ని హెచ్తో డినోట్ చేస్తారు, ఓకేనా. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిదర్ రేడియస్ ఖచ్చితంగా ఇస్తాడు, రేడియస్ 100% ఇస్తాడు, కానీ స్లాంట్ హైట్ చాలాసార్లు ఇవ్వడు. స్లాంట్ హైట్ ఏం చేస్తాడు, ఇవ్వడు అనమాట. దానికి బదులు హెచ్ ఇస్తాడు. మీరు స్లాంట్ హైట్ అనేది కనుక్కోవాలి. సి రేడియస్ మనకు తెలుసు, రేడియస్ ఏంటి, రేడియస్ ఇస్తాడు, ఓకేనా. నార్మల్ హైట్ ఇస్తాడు, స్లాంట్ హైట్ మనకి
తెలియదు. స్లాంట్ హైట్ ఎలా కనుక్కుంటాము? ఇక్కడ బాగా చూస్తే ఏ ఫామ్లో ఉంది మీకు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓకేనా. సో ఒక సైడ్ తెలుసు, ఇంకొక సైడ్ తెలుసు. ఇది ఎల్ అనేది ఏమవుతుంది? హైపాటెన్యూస్ అవుతుంది. హైపాటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఈ పైథాగరస్ థియరమ్ అప్లై చేసి యూ విల్ ఫైండ్ ది ఎల్ వాల్యూ. ఓకేనా. కొన్నిసార్లు ఏమి ఇస్తాడు? ఎల్ వాల్యూ ఇస్తాడు, హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? పై ఆర్ ఎల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఎంత? పై ఆర్ ఎల్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? సో ఆల్రెడీ పై ఆర్ ఎల్. ఓకేనా. ఆల్రెడీ పై ఆర్ ఎల్. ఇక్కడ పై ఆర్ ఎల్ ప్లస్ బాటమ్ ఏరియా ఎంత? బాటమ్ ఏంటి? సర్కిల్. సర్కిల్ ఏమవుతుంది? పై ఆర్ స్క్వేరా? పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్. సో ఇందులో పై ఆర్ ఉంది, ఇందులో పై ఆర్ ఉంది. పై ఆర్ కామన్ తీయచ్చా? అప్పుడేమవుతుంది? ఎల్ ప్లస్ ఇక్కడ ఆర్. పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఓకేనా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయిపోయింది. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది అయిందనమాట. నెక్స్ట్ ఏంటి? వాల్యూమ్. సో వాల్యూమ్ ఇక్కడ చూడు. కోన్కి వాల్యూమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. కోన్కి వాల్యూమ్ మనం వచ్చి గుర్తుపెట్టుకోవాలి. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. దీనికి డెరివేషన్ ఉంది కానీ చాలా లెంతీగా ఉంటుంది. కాబట్టి ఫార్ ద టైమ్ బీయింగ్ వీ విల్ రిమెంబర్ ద ఫార్ములా ఫర్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. గుడ్. షల్ వి గో ఫర్ నెక్స్ట్ వన్? సూపర్. నెక్స్ట్ వన్ ఏంటి? ఫిగర్ రాలేదా? ఇక్కడ యాక్చువల్లీ స్పియర్ వచ్చి ఉండాలి. ఓకేనా. సో ఇదేమంటే స్పియర్. స్పియర్ డయాగ్రామ్ మిస్ అయింది. ఓకేనా. సో స్పియర్ ఏమవుతుంది? స్పియర్ ఇదేనా? ఓకేనా. సో లోపల సాలిడ్గా ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది? ఒక సర్క్యులర్ బాల్ విత్ మాస్ ఇన్సైడ్. ఓకేనా. దాన్ని ఏమంటాము? స్పియర్ అంటాం. దాన్ని ఏమంటాం మనము? స్పియర్ అంటాం. స్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు ఒకటే అనమాట. ఓకేనా. 4πr². 4πr². ఓకేనా. ఇక్కడ 4πr², ఇక్కడ కూడా 4πr². సో స్పియర్ గుర్తుపెట్టుకునేది చాలా ఈజీ. ఎందుకు? CSA ఈక్వల్ టు TSA. CSA అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా. నెక్స్ట్ TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ ఎంత? 4/3 πr³. 4/3 πr³. తరువాత నెక్స్ట్ వన్ ఏంటంటే హెమిస్పియర్. నెక్స్ట్ వన్ ఏంటి? హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే ఎలా ఉంటుంది? ఇదేనా హెమిస్పియర్? క్లియరా? సో మనం ఆల్రెడీ స్పియర్ యొక్క CSA చూసాం. స్పియర్ యొక్క CSA ఏమవుతుంది? స్పియర్ది చూసాం కదా, 4πr². సో హెమి అంటే ఏంటి? సగం కదా. సో స్పియర్లో సగం కాబట్టి ఇక్కడ స్పియర్లో సగం ఏమవుతుంది? 2πr². సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఎంత? 2πr². 2πr². ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు మనం ఏం చేస్తాము? టాప్ని కన్సిడర్ చేస్తామా? సో ఆల్రెడీ ఇది మనకి తెలుసు. ఈ వాల్యూ ఎంత? 2πr². సో టాప్ వాల్యూ కన్సిడర్ చేసేటప్పుడు టాప్ ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది. ఓకేనా. దీని యొక్క ఏరియా ఎంత? πr². సో 2πr² ప్లస్ πr², 3πr² అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా. 3πr². ఓకేనా. సో వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చి 4/3 πr³. 4/3
పై ఆర్ క్యూబ్. ఇది దేనికి? స్పియర్కి. దేనికి? స్పియర్కి. హెమిస్పియర్ కంటే ఏం చేస్తాము? డివైడెడ్ బై 2. 2 1s are 2 2s are ఏమవుతుంది? 2/3 పై ఆర్ క్యూబ్. 2/3 పై ఆర్ క్యూబ్. సి ఫార్ములాస్ క్లియరా? సి ఇంతవరకు ఫార్ములాస్ క్లియర్గా అర్థమైతే కాంబినేషన్ ఆఫ్ 3D డయాగ్రామ్స్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కాంబినేషన్ ఆఫ్ 3D డయాగ్రామ్స్ ఇంకా బాగా అర్థమవుతుంది. క్లియర్? ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఇది యాక్చువల్లీ టీం వాళ్ళకి చెప్పాను మార్నింగే మీకు పంపించమని చెప్పి, వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఓకేనా? సో వీలైనంత వరకు ఈ షీట్ని ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే రెప్లికేట్ చేయండి. టెక్స్ట్ బుక్లోనో నోట్బుక్లో ఒక వైట్ పేపర్లో రాయండి. రాసిన తర్వాత ఏం చేస్తారు? నలిపి బయటపడేస్తారు. కరెక్టా? అట్లా చేయకూడదు. ఓకే, ఏం చేయాలంటే ఆ వైట్ పేపర్లో రాసిన ఫార్ములాని నార్మల్గా మీకు ఒకవేళ రూమ్ ఉంటే మీ రూమ్లో అతికించుకోండి. ఓకేనా? నిద్ర లేసినప్పుడు ఒకసారి చూడండి, అటు ఇటు పోయినప్పుడు జస్ట్ ఒకసారి చూడండి. ఓకేనా? మార్నింగ్ నిద్ర లేస్తారు, బ్రష్ చేసేటప్పుడు దాన్ని చూసుకుంటూ బ్రష్ చేయండి. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా, క్యూబ్, వాల్యూమ్ సరిపోయింది. మళ్ళీ రెడీ అవుతారు కదా, అప్పుడు జస్ట్ అంటే పర్ డేకి ఒక 4 to 5 times అది కనిపించే విధంగా పెట్టుకోండి. సో దట్ ఫార్ములాస్ ఈజీగా ఉంటుంది. ఈ చాప్టర్ అగైన్ ఓన్లీ ఫార్ములా అప్లికేషన్. ఓకేనా? కొద్దిగా లాజిక్, ఎక్కువ ఫార్ములా అప్లికేషన్. ఓకే, సో ఇప్పటివరకు మనం చూసిన డయాగ్రామ్స్ ఏమి నార్మల్ ఫిగర్స్. ఇప్పుడు ఏం చేస్తాం మనము? చెప్పండి మా. కాంబినేషన్స్ చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీకు స్క్రీన్ షాట్ పంపించాను కదా, అది అందరూ ఒకసారి రాసుకోండి. బెటర్ జస్ట్ ఒక 3-4 minutes టైం ఇస్తాను. ఎంత ఫాస్ట్గా రాసుకుంటారో అంత ఎక్కువ ఈరోజు డిస్కస్ చేస్తాం. ఈరోజు ఓన్లీ ఫార్ములాస్ డిస్కషన్ మాత్రమే ఉంటుంది మా, దానికే టైం సరిపోదు. ఓకేనా? నేను చెప్పింది మాత్రం రాసుకోండి. ఓకేనా? రిమైనింగ్ ఎలాగో మీ దగ్గర ఉంటుంది కాబట్టి క్యూబ్ రాసుకోండి, క్యూబాయిడ్ రాసుకోండి, సిలిండర్, కోన్, ఇంకేమో దాన్ని రాసేసుకోండి. ఓకేనా? రాసుకున్నారా అందరూ? మా ఫార్ములాస్ రాసుకున్నారా? ఫార్ములాస్ రాసారా? ఐ నీడ్ ఆన్సర్స్. ఎస్ ఆర్ నో? శ్రీహరి ఎస్. గుడ్. వాట్ అబౌట్ అదర్స్? చరిత గుడ్. సాయిదేవ్, చేతన్, సాయి నిహాల్. నోట్ చేసుకోండి మా ఫార్ములాస్, కొంచెం ఫాస్ట్గా నోట్ చేసుకోండి సో దట్ వీ క్యాన్ గో ఫర్ కాంబినేషన్ ఆఫ్ డయాగ్రామ్స్. ఫస్ట్ నిద్రపో నిజాలు పడతాను కదా. మీకు దివాళీ హాలిడేస్ ఎప్పుడు ఇచ్చారు? మండేనా ట్యూస్డేనా? మండేనా దివాళీ హాలిడే? లేదు, మండే ట్యూస్డే క్లాస్ పెట్టుకుందాము అని. మండే ఓకే. దివాళీకి ఎంతమందికి లీవ్ కావాలి? మండే ఈజ్ ఫైన్. వాట్ అబౌట్ లీవ్? మండే లీవ్ కావాలా వద్దా? టూ డేస్ హాలిడే ఓకే, బట్ ట్యూషన్ 2 days నో హాలిడే. ఏదైనా ఒకరోజు ఇస్తారు. ఓకేనా? సో ఈ ఒక్కరోజు దయచేసి చేతులు కాళ్ళు ఏం కాల్చుకోకుండా సేఫ్గా ఉండండి. ఓకేనా? మీకు ఎగ్జామ్స్కి ఎన్ని డేస్ ఉన్నాయి? ఇంకా హార్డ్లీ 3 months ఉంది. కరెక్ట్గా ఆఫ్టర్ 3 months ఈ పార్టీకి మీరు సైన్స్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. Feb 17 కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓకే, 4 months ఉంది. నవంబర్. గుడ్. మా అందరు నోట్ చేసుకున్నారు కదా?
సో ఇప్పుడు ఏమంటే కాంబినేషన్ ఆఫ్ ఫిగర్స్, మోస్ట్లీ మీ కాంబినేషన్ ఆఫ్ ఫిగర్స్లో ఏమడుగుతాడు తెలుసా? ఫస్ట్ ఒక సిలిండర్, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో సిలిండర్ మోర్ ప్రియారిటీ, సిలిండర్ అనేది మోర్ ప్రియారిటీ. నెక్స్ట్ ఏంటి? హెమిస్పియర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కోన్ అనేది ఇంపార్టెంట్. ఇంకా చెప్పుకుంటూ పోండి సార్, ఉన్న 6 డయాగ్రామ్స్లో 3 డయాగ్రామ్స్ చెప్పినారు, ఇంకా మిగిలింది 3 అది కూడా చెప్పేయండి. ఓకేనా? స్టూడెంట్స్ మైండ్ సెట్ అట్టే ఉంటుంది. ఓకే, నో ఇష్యూస్. సో సిలిండర్, హెమిస్పియర్, కోన్, సిలిండర్, హెమిస్పియర్, కోన్. సిలిండర్ ఒకసారి చూద్దామా? సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 2πr/h. ఇక్కడ πr², ఇక్కడ πr². ఓకేనా? ఇదేంటిది? హెమిస్పియర్ ఏమవుతుంది? ఇక్కడ πr², ఇక్కడ 2πr². ఇది πr², ఇక్కడ πrl. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏమంటే ఒకదాని మీద ఒకటి కంబైన్ చేస్తాం. సో కంబైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఇది ఒక సిలిండర్. సో లెట్స్ సే ఇది కూడా సేమ్ రేడియస్ అనుకుందాం. ఇదే షేప్ మా హెమిస్పియర్. ఓకేనా? ఒక సిలిండర్ మీద ఒక హెమిస్పియర్ని కవర్ చేసినప్పుడు, ఓకేనా, సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటే మనకి ఏదైతే కంటికి కనిపిస్తుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఏదైతే మన కంటికి కనిపిస్తుందో దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. ఓకేనా? కంటికి కనిపించని వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఏం చేస్తాము? నెగ్లెక్ట్ చేస్తాం లేదా రిమూవ్ చేస్తాం. క్లియరా? సో ఇది వచ్చి ఈ సిలిండర్ అనమాట. ఓకేనా? సిలిండర్, ఇది హెమిస్పియర్. సో ఈ సిలిండర్ మీద హెమిస్పియర్ అనేది క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసినప్పుడు దీని యొక్క సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇనిషియల్గా నేను ఏం చేస్తానంటే సపరేట్గా ఏరియాస్ అనేది చెప్తాను. ఓకేనా? సో ఇదేమిది? హెమిస్పియర్కి ఈ పార్ట్ ఎంత? 2πr². ఇది πr². అగైన్ సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h. అగైన్ పైన ఏంటి? సర్కిల్ πr². బాటంలో కూడా πr². క్లియరా? ఓకే. సో ఇంతవరకు అయింది. కానీ ఇది ఎప్పుడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇప్పుడు నేనేం చేశానంటే ఈ సిలిండర్ మీద ఈ క్యూబ్ హెమిస్పియర్ ఏదైతే ఉందో దాన్ని వేసి క్లోజ్ చేశాను. సో ఈ విధంగా క్లోజ్ చేసినప్పుడు నాకు ఈ ఏరియా కనిపిస్తుందా? కనిపించదు. ఈ ఏరియా ఇది కూడా కనిపించదు. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కోవాల్సినప్పుడు ఏమేమి వస్తుంది చూడండి. 2πr². ఇక్కడ ఏం లేదు, ఎందుకు? ఇది నాకు కనిపించదు. డైరెక్ట్గా ఇక్కడ వస్తాను. ఇది 2πr/h ప్లస్ ఇక్కడ πr². క్లియరా? యాడ్ చేద్దామా? 2πr² ఏమవుతుంది? 3πr² ప్లస్ 2πr/h. ఇదేనా ఫార్ములా? అగైన్ ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చా? πr కామన్ తీయచ్చు. πr కామన్ తీస్తే ఏమవుతుంది? 3r² ప్లస్ 2h. ఇలా రాయొచ్చు. అలా లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కూడా వదిలేయచ్చు. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక సిలిండర్ ఉంది. ఒక సిలిండర్ పైన ఒక హెమిస్పియర్ని క్లోజ్ చేసినప్పుడు అర్థమైందా ఫార్ములాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో?
క్లియర్? ఎనీ డౌట్స్? చరిత అర్థమవుతుందా? శ్రీహరి, లేఖ, సాయి నిహాల్, కృతిక, ఎవ్రీవన్. ఇంకా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని పేరు పెట్టి అర్థమైందా అంటే కష్టం. ఓకేనా? ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీకు ఎక్కడైనా సరే, ఈ క్లాస్ అని కాదు, ఏ క్లాస్ అయినా సరే అర్థం కాకపోతే డైరెక్ట్గా అన్మ్యూట్ చేయండి. మీకు అన్మ్యూట్ చేసే యాక్సెస్ ఉంది కదా ప్రతి ఒక్కరికి. అన్మ్యూట్ చేయండి, స్టాప్ చేయండి. సార్ నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఫస్ట్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సో దట్ ఏమవుతుందంటే మీరు ఆ పాయింట్ దెన్ అండ్ దేర్ మీరు ఆ డౌట్ని క్లియర్ చేసుకుంటారు. దాని తర్వాత చెప్పేది అర్థమవుతుంది. లేదు నేను సార్ని డౌట్ అడిగితే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు, రిమైనింగ్ క్లాస్మేట్స్ ఏమనుకుంటారు, నాకు ఇది కూడా రాదనుకుంటారా అనుకుంటే డౌట్ మీకు అక్కడ ఆ పాయింట్ దగ్గర ఉంటుంది కదా, అక్కడి నుంచి దాని తర్వాత ఏది అర్థం కాదు. ఓకేనా? మీ లైఫ్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసేదాన్ని బట్టే మీ లైఫ్ అనేది ఉంటుంది. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే లాస్ట్ వరకు అదే ఫీలింగ్తోనే ఉంటారు. క్లియర్? సూపర్. ఇప్పుడు చూడండి. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసామా? ఒక సిలిండర్ దానిపైన ఒక హెమిస్పియర్. ఓకేనా? సిలిండర్, హెమిస్పియర్. సో ఈసారి నేను ఏం చేస్తానంటే టాప్ కాకుండా బాటంలో కూడా హెమిస్పియర్ని యాడ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? 2πr². ఇదేమిది? πr². 2πr h πr², 2πr². ఓకేనా? సో ఎప్పుడైతే అటాచ్ చేశాను అప్పుడు ఏమేమి రిమూవ్ అయిపోతుంది? సో ఇది రిమూవ్ అయిపోతుంది, ఇది ఇక్కడ కూడా πr² రిమూవ్ అయిపోతుంది. ఈ πr², ఇది రిమూవ్ అయిపోతుంది. సో అప్పుడు ఏం కన్సిడర్ చేస్తాం మనము? 2πr². ఇక్కడ ఏమిది? 2πrh. ఇక్కడ 2πr². సో టోటల్ ఏమవుతుంది? 2πr² ఎంత? 4πr² ప్లస్ 2πrh. ఓకేనా? సో ఇది రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 2πr కామన్ తీయచ్చా? అప్పుడు ఏమవుతుంది? r ప్లస్ h. క్లియర్? నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను, నెక్స్ట్ స్లైడ్లో డయాగ్రామ్ వస్తుంది. ఓకేనా? సో ఒక సిలిండర్కి పైన మీరు హెమిస్పియర్ని యాడ్ చేసినా సరే లేకపోతే ఒక సిలిండర్ నుంచి హెమిస్పియర్ షేప్లో స్కూప్ అవుట్ చేసినా సరే. స్కూప్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? స్కూప్ అవుట్ నార్మల్గా ఐస్ క్రీమ్లో స్కూప్ వింటారా? స్కూప్. సో ఏం చేస్తారు? ఒక బాక్స్లో ఐస్ క్రీమ్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తారు? దే విల్ స్కూప్ ఇట్ అవుట్. ఓకేనా? సో బయటికి తీస్తారు. సో ఇలా బయటికి తీసినప్పుడు మీకు ఇక్కడ ఒక హెమిస్పియర్ షేప్లో ఫామ్ అవుతుంది. ఓకేనా? సో హెమిస్పియర్ షేప్లో కట్ చేసి బయటికి తీస్తారు. ఓకేనా? స్కూప్డ్ అవుట్ అంటే మీనింగ్ అది. ఓకే? సో ఇలా రిమూవ్ చేసినా సరే, పైన యాడ్ చేసినా సరే ఫార్ములా అనేది ఒకేలాగా ఉంటుంది. సో మనం చూస్తాం అది. ఓకేనా? సో ఇది నోట్ చేసుకున్నారు కదా? షల్ వి గో ఫర్ నెక్స్ట్ వన్? లేదా? ఓకే. గుడ్, పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనము? స్కూప్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఏముంది ఇక్కడ? πr². ఇది 2πrh. బాటమ్ యొక్క ఏరియా ఎంత? πr². సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టాప్లో
స్కూప్ అవుట్ చేస్తాను, టాప్లో స్కూప్ అవుట్ చేస్తాను. సో టాప్లో స్కూప్ అవుట్ చేసినప్పుడు నేను ఇలా చూసినప్పుడు నాకు ఏ షేప్ కనిపిస్తుంది? హెమిస్ఫియర్ కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది? హెమిస్ఫియర్. సో ఇక్కడ హెమిస్ఫియర్ కనిపించినప్పుడు ఇక్కడ ఏరియా ఎంత అవుతుంది? 2πr². ఓకేనా? 2πr². దీని యొక్క ఏరియా ఏమవుతుంది? 2πrh అవుతుంది. అగైన్ ఇక్కడ πr², పైన 2πr², కింద πr², రెండు కలిపితే 3πr² ప్లస్ 2πrh. సో ఇది ఫార్ములా. సో సేమ్ ఫార్ములా మీరు జస్ట్ పేజ్ కనుక తిప్పి చూసినట్లయితే సో ఈ డయాగ్రామ్కి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఓన్లీ టాప్ మాత్రం స్కూప్ అవుట్ చేసినప్పుడు. ఎప్పుడు? ఓన్లీ టాప్ స్కూప్ అవుట్ చేసినప్పుడు. సెకండ్ కేసులో నేను ఏం చేస్తాను? బాటమ్ కూడా స్కూప్ అవుట్ చేస్తాను. సో బాటమ్ కూడా బయటికి తీసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ πr², ఇక్కడ 2πrh. అగైన్ బాటంలో కూడా ఏ షేప్ ఉంటుంది? మనకి హెమిస్ఫియర్ షేప్లో ఉంటుంది. హెమిస్ఫియర్ ఏమవుతుంది? 2πr². సో ఇక్కడ 2πr². టోటల్ ఎంత? 4πr² ప్లస్ ఇదేమవుతుంది? 2πrh. 2πr కామన్ తీయొచ్చా? 2πr కామన్ తీస్తే ఇక్కడ r ఉంటుంది, ఇక్కడ h అనేది ఉంటుంది. 2πr into r plus h. So this is equal to క్లియరా? సో ఇప్పటివరకు మనం ఏం చూసాము? ఫస్ట్ కోన్ మీద హెమిస్ఫియర్స్. ఫస్ట్ ఒక కోన్ మీద ఒక హెమిస్ఫియర్ పెట్టాము, నెక్స్ట్ 2 హెమిస్ఫియర్స్ పెట్టాము. నెక్స్ట్ ఏం చేసాము? హెమిస్ఫియర్ని స్కూప్ అవుట్ చేసాము. ఫస్ట్ ఒకసారి స్కూప్ అవుట్ చేసాము. నెక్స్ట్ కేసులో ఏంటి? 2 సైడ్స్ స్కూప్ అవుట్ చేసాం. ఓకేనా? క్లియరా? సో ఫార్ములాస్ ఎలా రాయాలో అర్థమైందా? పర్ఫెక్టా? పర్ఫెక్ట్? అజ్యూమింగ్ యూ ఆల్ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు వీల్ అజ్యూమ్ కోన్. సో కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? πr into l. సో కింద πr². ఎందుకు? ఇది సర్కిల్ షేప్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సిలిండర్ ఆల్రెడీ తెలుసు ఏంటిది? ఇక్కడ πr², 2πrh. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను? నేను సిలిండర్ పైకి కోన్ని క్లోజ్ చేస్తాను. ఈ అన్ని కేసెస్లో ఇక్కడ ఉన్న సర్కిల్ యొక్క రేడియస్, కోన్ యొక్క రేడియస్ రెండు ఈక్వల్. ఓకేనా? బట్ కొన్నిసార్లు కోన్ యొక్క రేడియస్ ఎలా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది. కింద సిలిండర్ యొక్క రేడియస్ చిన్నది ఇస్తాడు. సో అప్పుడు ఎలా ఫామ్ చేయాలి అనేది కూడా, ఫార్ములా ఎలా ఫామ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఈ కేసు వరకు విందాం. ఓకేనా? సో క్లోజ్ చేసినప్పుడు ఏ పార్ట్స్ పోతుంది మనకి? క్లోజ్ చేసినప్పుడు ఇది రిమూవ్ అవుతుంది, ఇది రిమూవ్ అవుతుంది. అప్పుడు టోటల్ ఫార్ములా ఏమవుతుంది? πrl తర్వాత 2πrh ప్లస్ πr². సో ఓవరాల్ ఫార్ములా వచ్చి ఇది అవుతుంది అన్నమాట. ఓకేనా? సో సర్ఫేస్ ఏరియాస్ ఈ విధంగా మనము ఫిగర్ అవుట్ చేస్తాం. అదే నెక్స్ట్ కేసులో ఇక్కడ ఒక కోన్ యాడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ πr² బదులు ఇక్కడ ఇంకొక πrl అనేది యాడ్ అవుతుంది. ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? ఓకే, సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? πrl ప్లస్ 2πrh ప్లస్ πrl అంటే
2πr L ప్లస్ 2πr H. 2πr కామన్ తీస్తే H ప్లస్ L. క్లియర్? క్లియర్? సార్ స్కూప్ అవుట్ చేయలేదు సార్, యాడ్ చేసినాం. స్కూప్ అవుట్ చేయలేదు, యాడ్ చేసినాం. ఓకేనా? సో ఫస్ట్ సింగిల్ కోన్ యాడ్ చేసినప్పుడు ఫార్ములా రాసుకోండి. ఇది సింగిల్ కోన్కి, ఇది డబుల్ కోన్కి. నేను పక్కన ఫస్ట్ సింగిల్ కోన్ రాసుకోండి, డబుల్ కోన్కి పక్కన ఇక్కడ మళ్ళీ రాస్తాను. ఓకేనా? సో డబుల్ కోన్కి ఫార్ములా 2πr ఇంటూ L ప్లస్ హెచ్. క్లియరా? అర్థమైంది కదా? సో ఇది రిమూవ్ అవుతుంది, ఇక్కడ రిమూవ్ అవుతుంది. ఇది πrl 2πr హెచ్ మొత్తం యాడ్ చేసుకుంటే 2πr ఇంటూ L ప్లస్ హెచ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దామా? సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో చాలామంది స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే ఫార్ములాస్ని డైరెక్ట్ బై హార్ట్ చేస్తారు. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయరు, డైరెక్ట్గా ఫార్ములాస్ బై హార్ట్ చేసుకోండి అంటారు. ఓకేనా? సో ఫార్ములాస్ బై హార్ట్ చేసుకుంటే కాన్సెప్ట్ ఎలా వస్తుంది? ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే కోన్ షేప్లో స్కూప్ అవుట్ చేస్తాం. ఏం చేస్తాము? కోన్ షేప్లో స్కూప్ అవుట్ చేస్తాం. కోన్ షేప్లో స్కూప్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది? పైన చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుందా? ఇక్కడ కోనే కనిపిస్తుందా? పైన నుంచి చూసినప్పుడు మనకి కోన్ షేప్లోనే కనిపిస్తుంది. కాబట్టి దీని యొక్క ఏరియా ఏమవుతుంది? πr L అవుతుంది. ఇది 2πr H అవుతుంది. బాటంలో πr స్క్వేర్. సో మొత్తం యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. క్లియర్? క్లియర్? సో నెక్స్ట్ ఏంటి? టాప్ అండ్ బాటమ్ అంతే. ఓకేనా? నెక్స్ట్ వన్కి వెళ్దామా? నెక్స్ట్ వన్ వచ్చి కోన్ అండ్ హెమిస్పియర్. కోన్ అండ్ హెమిస్పియర్. సో కోన్ అండ్ హెమిస్పియర్ చూసుకున్నా అంటే ఏమిది? πr L, ఇది πr స్క్వేర్, అగైన్ πr స్క్వేర్, 2πr స్క్వేర్. సో యాడ్ చేసినప్పుడు రెండు ఫిగర్స్ని జాయిన్ చేసినప్పుడు ఓకేనా ఏమేం ఏరియాస్ పోతుంది? ఈ 2 ఏరియాస్ రిమూవ్ అవుతాయి. విచ్ మీన్స్ ఇవి క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి? πrl ప్లస్ 2πr స్క్వేర్. రెండిట్లో πr కామన్ తీస్తే L ప్లస్ 2r అనేది మిగులుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు కామన్ థీమ్ అని చెప్తానంటే క్యాల్కులేషన్ పార్ట్కి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేడియస్ ఇచ్చాడు అనుకుందాం. రేడియస్ 6 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత? 6 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ వచ్చి నార్మల్గా స్లాంట్ హైట్ డైరెక్ట్గా ఇవ్వడు. స్లాంట్ హైట్ వచ్చి ఒక 8 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఏం చేస్తారు? పై వాల్యూ 22/7 ఇంటూ 6 ఇంటూ 8 ప్లస్ 22/7 ఇంటూ 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 6 ఇంటూ 6. ఈ విధంగా చేస్తారా? అగైన్ సేమ్ క్యాల్కులేషన్స్ని మల్టిపుల్ టైమ్స్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఫార్ములాలోనే మనము కామన్ తీసినప్పుడు ఎలా చేస్తాం? మనము πr ఆల్రెడీ ఉంది కాబట్టి 22/7 ఇంటూ 6. ఎల్ వాల్యూ ఎంత? 8 ప్లస్ 6. ఓకేనా? సో 8 ప్లస్ 6 ఎంత? 14. 7 1s are 7, 2s are 22 ఇంటూ 12. ఓకేనా? ఎలా రాస్తాము? 220 ప్లస్ 44. 220 ప్లస్ 44 ఎంత? 264. ఓకేనా? సో ఒక్కొక్కసారి
ఇక్కడ చూడండి 22 into 12. దీన్ని ఎలా చేశాను నేను చెప్పండి? సింపుల్. (22 into 12ని 22 into 10 plus 2గా రాసుకున్నాం. 22ని 12తో మల్టిప్లై చేయడం కన్నా నాకు 22ని 2తో మల్టిప్లై చేయడం చాలా ఈజీ, 10తో మల్టిప్లై చేయడం ఇంకా ఈజీ. ఓకేనా? ఏమవుతుంది? 220 ప్లస్ 44 264. ఓకేనా? సో కొన్నిసార్లు స్పీడ్ క్యాలిక్యులేషన్స్కి ఈ విధంగా యూజ్ చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడైనా యూజ్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఎంసీక్యూస్ చెప్పేటప్పుడు కొంచెం స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఒక 2 years తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, ఐఐటి, జేఈఈ. ఒకవేళ నీట్కి వెళ్ళే వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు కాబట్టి ఐఐటి లేకపోతే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి ఈ షార్ట్ కట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో బ్యాక్ టు ది కాన్సెప్ట్. సో ఒక హెమిస్పియర్ ఉంది, హెమిస్పియర్ పైన కోన్ ప్లేస్ చేసాము. కోన్ ప్లేస్ చేసినప్పుడు ఫార్ములాస్ డిరైవ్ చేసాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి? సర్కిల్, సిలిండర్, హెమిస్పియర్. ఇది ఆల్రెడీ చూసాం కదా. సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. సో సర్కిల్ విత్ ఇన్ ద సర్కిల్, సర్కిల్ విత్ ఇన్ ది సర్కిల్. ఓకేనా? ఇది సర్కిల్ 1 అనుకుంటాము, సర్కిల్ 2 అనుకుంటాం. దీని యొక్క రేడియస్ R1 అనుకుంటాను, లేకపోతే పై క్యాపిటల్ R స్క్వేర్. దీని యొక్క రేడియస్ ఎంత? పై స్మాల్ r స్క్వేర్, పై స్మాల్ r స్క్వేర్. ఓకే. సో ఎప్పుడైతే ఈ సర్కిల్ని తీసి దీని లోపల అడ్జస్ట్ చేస్తాను, సర్కిల్ని తీసి ఒక సర్కిల్ ఉంది, ఓకేనా, ఇంకొక సర్కిల్ ఉంది. సో నేను ఈ విధంగా మర్జ్ చేశాను. ఓకేనా? సో చూసినప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో దీని యొక్క వాల్యూ ఎంత? క్యాపిటల్ పై ఆర్, పై క్యాపిటల్ R స్క్వేర్. దీని యొక్క వాల్యూ పై స్మాల్ r స్క్వేర్, పై స్మాల్ r స్క్వేర్. సో వీటి యొక్క ఓవరాల్ ఏరియా కావాలంటే నాకేం వస్తుందో? పై క్యాపిటల్ R స్క్వేర్ మైనస్, సో ఈ ఏరియా. సో ఈ ఏరియా కావాలంటే నాకేమవుతుంది? సో ఈ ఏరియా నుంచి, ఈ అవుటర్ సర్కిల్ యొక్క ఏరియా నుంచి ఇన్నర్ సర్కిల్ యొక్క ఏరియాని నేను రెడ్యూస్ చేస్తే నాకు ఓవరాల్ ఏరియా వస్తుందా? సో అవుటర్ సర్కిల్ యొక్క రేడియా ఏంటి? పై క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ పై స్మాల్ r స్క్వేర్. పై కామన్ తీస్తే స్మాల్ r స్క్వేర్ మైనస్ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్. ఓకేనా? సో సేమ్ కాన్సెప్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సిలిండర్ అండ్ కోన్ దగ్గర యూజ్ చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్ రేడియస్. ఓకేనా? గుడ్. నెక్స్ట్ వన్ ఏంటి? ఒక క్యూబ్ ఉంది. క్యూబ్ పైన ఏం ప్లేస్ చేస్తాం మనము? హెమిస్ఫియర్ని ప్లేస్ చేస్తాం. ఏరియా ఎంత? 2π r స్క్వేర్. దీని యొక్క ఏరియా ఎంత? 6a స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు నేను కవర్ చేశాను. ఏం చేశాను? కవర్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? πr స్క్వేర్. సో ఇలా కవర్ చేసినప్పుడు బాగా చూడమ్మా, చాలామంది ఏం చేస్తారంటే ఈ ఒక్కటి రిమూవ్ చేస్తారు. ఏం చేస్తారు? ఈ ఒక్కదాన్ని రిమూవ్ చేసి 2π r స్క్వేర్ ప్లస్ 6a స్క్వేర్ ఇక్కడ వదులుతారు. ఓకేనా? కానీ మీకు తెలియని విషయం ఏమంటే, సో ఎప్పుడైతే దీన్ని ఇలా కవర్ చేస్తామో మీకు ఇక్కడ కూడా ఈ ఏరియా అనేది కనిపించదు. ఓకేనా? సో ఈ ఏరియా ఏమవుతుంది? πr స్క్వేర్. సేమ్ సర్కిలే కదా. సో ఇక్కడ కవర్ చేస్తుందా? సో ఇక్కడ మీకు కనిపించదు కాబట్టి మైనస్ πr స్క్వేర్ చేస్తాం. ఇక్కడ -πr స్క్వేర్ ఎందుకు చేస్తాం అర్థమైందా? సో ఈ ఏరియా అనేది ఇలా ఇక్కడ కవర్ చేసినప్పుడు, ఓకేనా, మీకు ఇది కూడా కనిపించదు. ఓకేనా? మీకు ఎలా కనిపిస్తుంది? ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ క్యూబ్ మొత్తం కనిపిస్తుందా అంటే ఈ క్యూబ్లో ఈ πr స్క్వేర్ ఏరియా అనేది కనిపించదు. ఎందుకు? ఈ πr స్క్వేర్ ఏరియాని ఈ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో అది కవర్ చేస్తుంది. సో మీరు ఓవరాల్గా చూసినప్పుడు మీకు లోపల ఉన్న πr స్క్వేర్ కనిపించదు. కాబట్టి ఈ πr స్క్వేర్ని మనం ఏం చేస్తాము?
రిమూవ్ చేస్తాము కాబట్టి -πr². సో టోటల్ ఏమవుతుంది 6a² ప్లస్ 5r². ఓకేనా. సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ క్యూబాయిడ్ కూడా సేమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఏం చేస్తాను, స్కూప్ అవుట్ చేస్తాను. ఓకేనా. ఒక హెమిస్పియర్ షేప్ని స్కూప్ అవుట్ చేస్తాం. సో పైన నుంచి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది, ఇక్కడ హెమిస్పియర్ కనిపిస్తుందా? హెమిస్పియర్ ఏరియా ఎంత? 2πr². ఇది 6a². అగైన్ ఈ 6a² అనేది కంప్లీట్ క్యూబ్కి. 6a² అనేది ఏమిటి? కంప్లీట్ క్యూబ్కి. కానీ ఈ క్యూబ్లో ఈ ఏరియా మీరు తీసేశారు. సో ఈ ఏరియా ఎంత? -πr². 6a² ప్లస్ 2πr² మైనస్ πr². సో ఏమవుతుంది? 6a² ప్లస్ 5r². సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక 2 షేప్స్ మనం కంబైన్ చేసినప్పుడు సో ఆ ఒక ఆబ్జెక్ట్ మీద, ఒక షేప్ మీద ఇంకో షేప్ని మౌంట్ అంటారు. ఓకేనా. మౌంట్ చేయడం అంటారు. ప్లేస్ చేయడాన్ని ఏమంటారు? టెక్నికల్గా మౌంట్ చేయడం అంటారు. సో మీరు మౌంట్ చేసినా సరే, స్కూప్ చేసినా సరే, ఫార్ములా ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. ఫార్ములా ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్ వచ్చి ఒక కోన్ ఉంది. కోన్ యొక్క రేడియస్ R. సో ఇంతకుముందు మనం చూసింది కోన్ రేడియస్, సిలిండర్ రేడియస్ రెండు ఒకటే. కానీ ఇప్పుడు ఏమంటే కోన్ యొక్క రేడియస్ R. కోన్ యొక్క రేడియస్ R. సిలిండర్ యొక్క రేడియస్ r. ఈ కోన్ యొక్క బాటమ్ యొక్క రేడియస్ కూడా R ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు ఇలా ప్లేస్ చేస్తారో, ఒకసారి ఇక్కడ చూడండి, మళ్ళీ నోట్ చేసుకోండి. ఈ కోన్కి, ఓకేనా. సో ఎప్పుడైతే ఈ సిలిండర్ పైన ఈ కోన్ని మౌంట్ చేస్తారో మీకు ఏమవుతుంది ఇక్కడ? సో దీని యొక్క ఏరియా R, దీని యొక్క ఏరియా r. ఇక్కడ మీకు వేరియేషన్, ఇక్కడ గ్యాప్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఇదేమవుతుంది? ఏమవుతుంది? πR² మైనస్ πr². ఇక్కడ ఉండేది ఏమవుతుంది? πRL. ఇది 2πrh. అగైన్ ఇక్కడ πr². సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే మీకు ఏమవుతుంది? πRL ప్లస్ πr² మైనస్ πr². నెక్స్ట్ ప్లస్ 2πrh ప్లస్ πr². క్యాపిటల్ ఈ πr², ఈ మైనస్ πr² క్యాన్సిల్ చేసేయచ్చా? సో చేస్తే πRL ప్లస్, సో ఇది క్యాన్సిల్ అయిపోతే R² ప్లస్ 2πrh. ఈ విధంగా ఫార్ములా అనేది వస్తుంది. క్లియర్? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ కేసు, ఇది నోట్ చేసుకోండి. దీని తర్వాత లాస్ట్ ఒక కేసు ఉందేమో, ఆ ఒక కేసు చెప్పేసి ఈరోజు మీకు రెస్ట్ ఇస్తాను. ఓకేనా. ఈ ఫార్ములాస్ ఒకసారి బాగా చదవండి. సో ఈ ఫార్ములాస్ చదివిన తర్వాత మీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ తీసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మినిమం చాప్టర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 17 ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో 17 ప్రాబ్లమ్స్లో ఈజీగా ఒక 10 ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. ఓకేనా. 10 ప్రాబ్లమ్స్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. అగైన్ కంప్లీట్ 17 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, బట్ కొన్ని మీరు ట్రై చేసేకి సాల్వ్ చేయండి. ఓకేనా. క్లియర్? సాల్వ్ చేసేకి ట్రై చేయండి. నోట్ చేసుకున్నారా ఇది? నెక్స్ట్ అని వెళ్దామా? గుడ్. అండ్ లాస్ట్ కేస్
సో ఈ లాస్ట్ కేసులో నేను ఏం చేస్తాను, ఒక క్యూబాయిడ్ తీసుకుంటా. ఏం తీసుకుంటాను? క్యూబాయిడ్. ఓకేనా? సో ఈ క్యూబాయిడ్లో నేను ఏం స్కూప్ అవుట్ చేస్తాను? హాలో సిలిండర్. సో కంప్లీట్ హాలో సిలిండర్. ఓకేనా? సో క్యూబాయిడ్ ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా 2 into LP plus BH plus HL. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? ఇది πr², ఇక్కడ πr². అగైన్ ఇదేమవుతుంది? 2πrh. ఓకేనా? సో πr² అనేది ఉండదు. ఓకేనా? మైనస్ πr². అగైన్ బాటంలో మైనస్ πr² ప్లస్ 2πrh. ఓకేనా? మైనస్ πr² ఏమవుతుంది? మైనస్ 2πr². 2 into LB plus BH plus HL మైనస్ 2πr² plus 2πrh. సో దిస్ విల్ బి ద ఫార్ములా. ఓకేనా? బట్ ఇలాంటి కేసెస్ అన్ని అడుగుతారా అంటే చెప్పలేము. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎలాగైనా అడుగుతాడు, కాబట్టి ప్రిపేర్డ్గా ఉండడం మంచిది. సో మీకు ఫార్ములా తెలిస్తే మెజారిటీ ఆఫ్ ద వాల్యూస్ వాడు ఇచ్చుంటాడు. సో పై వాల్యూ మనకు తెలుసు, క్యూబాయిడ్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? సిలిండర్ యొక్క రేడియస్ హైట్ ఇస్తాడు. ఓకేనా? సిలిండర్ యొక్క రేడియస్ ఇస్తాడు కానీ హైట్ ఇవ్వడు. ఎందుకు చెప్పండి? సిలిండర్ యొక్క హైట్, క్యూబాయిడ్ యొక్క హైట్ రెండు ఒకటే. సిలిండర్ యొక్క హైట్, క్యూబాయిడ్ యొక్క హైట్ రెండు ఒకటే. సరేనా? సో ఈరోజు క్లాస్ ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు? సో నెక్స్ట్ 1 అవర్లో రికార్డింగ్ పంపిస్తాను నేను. 1 అవర్ ఒకవేళ మిస్ అయితే రేపు మార్నింగ్ లోపల రికార్డింగ్ పంపిస్తాను. ఓకేనా?